వెల్కమ్ టు వెనీస్. సో వచ్చేసామండి మొత్తానికి మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. రైట్ ఇట్స్ రైట్ టూ మచ్ లవ్ ఏంజల్. ఏంజల్ లాగా ఉందండి, దేవత. ఏంజల్ మీన్స్ ఇన్ మై కంట్రీ దేవత. మీరు చూస్తుంది శత్రు దుర్భేద్యమైన ఇటాలియా కోట రాజుకోట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాస్ పేసియా. సో ఈ నగరాన్ని వదిలి మనం పైకి వెళ్తున్నాం. మిలాను, వెన్నీసు, నెపోలియా అటు సైడ్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో 50,000 లైకులు మర్చిపోకండి. ముందుకు వెళ్దాం. వీడియో చాలా చాలా బాగుంటుంది. దీని ముందు వీడియో చాలా అద్భుతంగా వచ్చింది, అది కూడా చూడండి. ఓకే, మన ట్రైన్ ఇంకా స్టేషన్ కల ఆడుతుంది. ఆ బోయ్ మిలాన్ స్టేషన్ ఎంత పెద్దది ఉందండి. ఏహే ఓడి అమ్మ, ఎంత పెద్దదిరా నాయన. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మిలాన్. నమస్తే బగుమారా. అందరూ బాగున్నారు. ఇతని పేరు ప్యాత్రిక, మా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరు అండ్ వీడియోగ్రాఫరు. మనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, మీట్ ఇన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, రైట్? కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కలిసాం. సో తర్వాత ఇక్కడ కలిసాం. తిను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అనమాట. మొత్తం ఈ సిటీని అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే, లెట్స్ గో టు ఎక్స్ప్లోర్ సిటీ. ఓకే, నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పెద్ద క్యాథడ్రల్ అండి. 600 సంవత్సరాలు ఓల్డ్ అనమాట. ఇదే సిటీ సెంటర్, మిలాన్కి ఇదే సిటీ సెంటర్. మొత్తం చూద్దాం, చాలా బాగుంటుంది లొకేషన్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఈ ఫ్యాషన్ స్ట్రీట్ అంటారనమాట. అసలు ఫ్యాషన్ పుట్టింది అందరూ ప్యారిస్లో అనుకుంటారు. ప్యారిస్లో కాదండి, ఇటలీలోనే పుట్టింది, మిలాన్లోనే పుట్టింది. ఇప్పుడు మీరు చూస్తున్న షాపింగ్ మాల్లో మొత్తం టాప్ బ్రాండ్స్ అని ఉంటాయి. అండ్ ఇటలీలో పుట్టిన ఫేమస్ బ్రాండ్స్ గూసి, ఫెరారీ, టాప్ లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇటలీలోనే పుట్టాయి. ఇది ఫ్యాషన్ స్ట్రీట్ అంటారనమాట. దొరకని బ్రాండ్ అంటూ ఉండదు, పెద్ద షాపింగ్ మాల్ ఇది. వీళ్ళు ఇంకా పాతకాలం నాటి ట్రామ్లే వాడుతున్నారండి. ఇక్కడ మీరు సిటీలో చూసుకుంటే అన్ని బొక్కు ముండ, అసలు శనగలకు వేసేస్తాం కదా ఐరన్, అలాంటి ట్రామ్లు అయితే వీళ్ళు వాడుతున్నారు. ఇంకా అందరికీ తెలియదు, చాక్లెట్ ముసలి వాళ్ళు ఎక్కువ మంది తింటారు ఇక్కడ. ఇటలీలోనే చాలా మంది తింటారు. చాలా ఇది 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎందుకు తింటున్నారు అని ఆలోచించాను. 85%, 75%, 60%. ఏంటంటే అంత చేదుగా ఉంటుంది, స్వీట్ ఉండదు, పంచదార ఉండదు, మంచిది, బ్రెయిన్ పనిచేస్తుంది, నరం. అందుకే ముసలోళ్ళు ఎక్కువ తింటారు డార్క్ చాక్లెట్లు. ముసలోళ్ళు ఉంటే డార్క్ చాక్లెట్లు తినిపించండి, కొంచెం రేట్ ఎక్కువ కానీ హెల్త్కి మంచిది. సో ఒకటి కొన్నాను, మంచిది, హెల్త్కి మంచిది కదా. మనం హెల్త్కి మంచిది అంటే వదలం, మీకు అందరికీ తెలుసు. ఎలా ఉందో చూడండి. 85 తీసుకున్నాను ఎక్స్ట్రా డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంది కానీ చేదు, తీపికి లేదు, చేదు. సో ఇదేంటి అంటే కోట అనమాట, పెద్ద కోట. ఇందులోని మీ అందరూ విన్నారు కదా, డావిన్సీ కూడా ఆయన చిత్రాలు ఉంటాయి. అన్నీ ఫేమస్ చిత్రాలు అవి ఉంటాయి. చాలా ఫేమస్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. చాలా ఉందండి, ఎంత పెద్దది ఉందంటే అంత పెద్దది ఉంది. చూడండి, నిజంగా కోట అన్నందుకు కోటే కోట. ఇట్స్ వెరీ బిగ్ రైట్? ఇట్స్ వెరీ బిగ్. ఆడమ్మ కోట, రాజుకోట ఎంత పెద్దది కట్టాడండి. రాజుల సొమ్ము రాళ్లపాలు ఊరికే అనలేదు. ఎంత పెద్దది, 100 ఎకరాల్లో కట్టాడు ఇటలీ రాజు. చాలా పెద్దది ఉంది. మీరు అందరికీ తెలుసు కదా, స్టార్ బక్స్ కాఫీ. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన స్టార్ బక్స్ కాఫీ రెస్టారెంట్ అండి. ఎందుకంటే ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఫ్యాక్టరీ అనమాట, ఫ్యాక్టరీ ఉంటుంది. కాఫీ ఇదిగోండి, అవి ఎలా వస్తున్నాయో అన్నీ చూపిస్తారనమాట. మన దగ్గరే తయారు చేసి కాఫీని తయారు చేస్తారు. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అక్కడ ఫిల్టర్ చేస్తున్నారు కాఫీని. మంచి కాఫీ బీన్స్ ఉంటాయి, పెద్దవన్నీ చొచ్చువన్నీ పోతాయి. సో మీరు చూసుకోవచ్చు అవి ఎలా తయారు చేస్తున్నారో కాఫీని. అదిగోండి, చేసి ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. నైస్, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మీకు కనబడుతుంది ఏంటంటే అడవిల్లులు. అంటే ఏంటంటే ఇప్పుడు అడవుల్లోనే మనుషులు ఉండట్లేదు కాబట్టి బిల్డింగ్నే అడవి చేశారు. మొత్తం ఆ 2 బిల్డింగుల్లోనే మొక్కలన్నీ పెట్టేసి అడవిలా చేసుకున్నారు. మీరు అలా చేయకని బరువు అయిపోయి బిల్డింగ్ కూలిపోద్ది. ఒక ఆర్గనైజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక లెక్క బొక్క ఉంటుంది. అందుకే చెట్లు ఎన్ని ఉన్నా ఆ బిల్డింగ్ కూలిపోవట్లేదు. దయచేసి ఇలాంటి ప్లాన్లు మీరు విరమించుకోండి. ఇక్కడ ఎట్లా ఫేమస్ అడవిల్లులు. ఇంకో ఆ 2 అడవిల్లులు అలా ఉంటాయి. బాగుంది. అక్కడ అది 6 అడుగుల బుల్లెట్, అత్తారింటికి దారిలో పవన్ కళ్యాణ్ ఆ బిల్డింగ్ మీద నుంచి అంటారు ఇదని.
అది లొకేషన్ అయితే బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఎంత ఇదంతా ఈ సరౌండింగ్ బిల్డింగ్లు అన్నీ వెరైటీగా ఉన్నాయి, సూపర్. ఆర్టిస్ట్ చూడండి పాప ఇంతకు నుంచి అమ్మాయిని జాబ్ అది ఎవరి ప్రొఫెషనల్కి ఇష్టం, నాది ఇది వాళ్ళది అమ్మాయిది, అది రెస్పెక్ట్ ఇవ్వాలి. నా వీడియోల కోసం ఆగింది గుంట. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోటోలు తీసుకుంటుంది, ఆల్మోస్ట్ అరగంట సేపు లాగుతుంది. నేను అన్నానంటే వదిలేసి వెళ్ళిపోద్ది, ఇక్కడ గొడవలు అవుతాయి. సో మనకు సపోర్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి, ఇదే అండర్స్టాండింగ్ అంటారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మిలాన్. నమస్తే Pogumara. అందరూ బాగున్నారు. సో Patrika, where we going today? The most romantic city in the world, Where? Venice. Really? Hey, let's go. ఉన్నారు అందరూ, చాలా బాగున్నారు. స్మైల్ 1 2 3. Mama Sita, what is called? You look like a ticket collector. No, In India, this is called I ticket look collector. fashion. On the train, bullet train. Yeah, nice. Go. You like camera too much. నాతో మాట్లాడుకుంటే వాళ్ళతో మాట్లాడతాడు అంతా ఇలా ఏదో కబుర్లు ఇవన్నీ చూస్తే మండిపోదు నాకు. ప్రపంచం ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. మాట్లాడుకో పాప, ఆడుతూ మాట్లాడుకో, మనతో వద్దు. మిలాను వెన్నీస్. నేను విండో సీటు. విండో ఇస్ మై నాలెడ్జ్. నో విండో టు ఎనీవన్. పెద్ద వాళ్ళకి ఇవ్వలేదు. వెల్కమ్ టు వెన్నీస్. సో వచ్చేసామండి మొత్తానికి. మోస్ట్ రొమాంటిక్ ప్లేస్, రైట్? ఇట్స్ రైట్. టూ మచ్ లో మొత్తం యూరోప్లోనే రొమాంటిక్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది వెన్నీస్ అని అంటారు. కానీ ఇటలీలో ఈ ప్లేస్ మొత్తం హనీమూన్ కపుల్స్ తండలుగా వచ్చారు. సో మనకి పెళ్లి పెట్టక్కర్లేదు, కానీ మన పాపతో వచ్చాం. వండుకున్నాడుకి ఒక కూర, అడుక్కున్నాడు 60 కూరలు. మీరు చూసుకోవచ్చు, చాలా అందంగా ఉంది. మొత్తం రౌండ్ వేసేద్దాం. ఫస్ట్ అయితే 60,000 లైకులు మర్చిపోకండి, ఓకే? ఐ టోల్ యూ రైట్, ఇట్స్ మోస్ట్ రొమాంటిక్. సి రొమాంటిక్ కపుల్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ వైజాగ్ నుంచి వచ్చారండి. హనీమూన్ ఎంజాయ్ చేయండి అమ్మ. అదిగో బ్యాగులు తెచ్చుకున్నారు అన్నీ. ఎంజాయ్ చేయండి. కొత్తగా పెళ్ళిన దంపతులు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఎంజాయ్ చేయండి బ్యాగులు. అలాగే హ్యాపీ మ్యారేజ్, ఇదే గిఫ్ట్. ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ పత్తాపారం ఎలా ఉంటుందంటే, షిప్ తీసుకొని మొత్తం నగరం అంతా చూడాలి. నగరం నది మీద ఉంటుంది. మీకు ల్యాండ్ ఉండదు. ఈ వెన్నీస్ నగరం నది మీద ఉంటుంది. సో ప్రతి ఇంటికి షిప్ ఉంటుంది. నువ్వు ఇల్లు డోర్ ఓపెన్ చేయగానే నదిలోనే కాలు పెట్టాలి. చాలా బాగుంటుంది, రొమాంటిక్గా ఉంటుంది. పూర్తిగా చూడండి, ఓకే? లొకేషన్ బాగుంది కదా అని చెప్పి నేను డ్రోన్ ఎగరేసానండి. పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు. ఆ బ్లూ కలర్ క్యాప్, అదిగోండి ఇద్దరు పోలీసులు, లేడీని జెంట్స్ ఇద్దరు వచ్చారు. వచ్చి డ్రోన్ ఎగరేయకూడదు, $200 యూరోలు ఫైన్, అంటే 20,000 ఫైన్ అన్నారు. నేను ఏమన్నానంటే, రిసిప్ట్ ఇవ్వండి సార్, నేను వీడియో చేసుకుంటాను, నేను యూట్యూబర్ని, నాకు 5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనగానే, అమ్మో 50 లక్షల ఫాలోవర్స్ అని చెప్పి ఛానల్ చెక్ చేశారు ఇన్స్టాగ్రామ్. అయితే వద్దండి, మా పరువే పోతుంది అన్నారు. ఇంకా వదిలేశారు నన్ను లక్కీగా. అటు షిప్పులు ఉంటాయన్నమాట, జింగాలాల షిప్పులు, మామూలుగా ఉండవు. అబ్బా Señorita, mamacita, papacita, que bonita. Nice, huh? Beautiful. So beautiful. And blue. So beautiful. బాగుందండి. Which one is good? This one is good. This? Oh! Italiano mafia. The best and go to enjoy Didi. బాగుంది. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? రోబర్టో మనల్ని చూపిస్తున్నాడు, మామూలుగా లేదు. యూ లుక్ లైక్ ఏ ఏంజల్. I am Angel. యా ఏంజల్, చాలా బాగుంది. I am Angel. యువర్ ఏంజల్ లాగా ఉందండి, దేవత. Look, this ఏంజల్ మీన్స్ ఇన్ మై కంట్రీ దేవత. యా ఆఫ్ కోర్స్, బ్యూటిఫుల్. So beautiful. The light Polish. coming. So you're angel. Yes. You're angel. Yes. You're angel. Yes. Trust me, you're angel. Yes. 100 years. Because you in your country, angel, what does mean? Devata. Devata means a god. We pray like a woman. We have a god, right? No, because you said to me that the only woman is not a god. All women are god. Yeah, everyone are god. Petrika, you like it? Yes, nice. Super, huh? Hi. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. దిస్ మీన్స్ సో గుడ్. యా
చాలా బాగుంది, Yeah, chala bogun. చాలా బాగుంది. Beautiful. లాహిరి లాహిరి లాహిరిలో సూపర్. నిజంగా వెన్నీస్ అన్నందుకు వెన్నీసే కళల మహానగరం లాగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. హనీమూన్కి వద్దాం అనుకుని నా జీవితం అయిపోయిందిరా. ఎవరితోనో వద్దాం అనుకుంటే ఇంకెవరితోనో వచ్చాము. దట్స్ గుడ్. సూపర్ ఉందండి అమ్మ, భలే ఉంది. చిన్న చిన్న సందులు, ఇల్లులు, షిప్పులు, కిక్కాస్. వీళ్ళకి రోడ్డు లేదు, వీళ్ళు రోడ్డే ఇది, పడవే. ప్రతి ఇంటికి పడవ ఉంది. జస్ట్ పడవలు ఆక్కోవడం, పడవలో దిగడం. మరి వెన్నీస్ నగరం ఎలా ఉంటుంది అనుకున్నాను, నది మీద ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఆడికి రోడ్డు లేదు, వీళ్ళు ఇంటి లోపల నుంచి రాగానే బయటికి ఈ పడవలో దిగాలి, పడవలో దిగేసి రావాలి. బాగుంది, చాలా బాగుంది. Chala bogun. చాలా బాగుందా? సూపర్. లైక్ సన్. Nice. హౌ టు కాల్ ఇన్ పోలిష్? చాలా బాగుంది, లైక్ సూపర్. Super. తుకిషిష్ Super. సూపర్ Super. ఇన్ పోలిష్. Yes. సూపర్. Bardzo dobrze. Dobrze. దౌజా. Wspaniale. Cudownie. Donia ta. Super, Donia. Cudownie. Tu Donia. Tu. Su. Okay. Fucking. I don't know. Cudownie. Tu Donia. Lahiri lahiri lo. Oh jagame hogenuga sagenuga. You don't know my song. I make a tour. The right side because you know the oldest casino. Oh, no. Wow. Right side, that's the one. Casino. Let's go play casino. We make millions of dollars. Lahiri 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 lo. Oh jagame hogenuga. I did good job? Yes. So good job. అప్పుడు మన పాపలందరూ వెళ్ళిపోతున్నారు, కొంచెం నెమ్మదిగా నింపాదిగా ప్రశాంతంగా ఉంటుంది. యా డూ గుడ్ జాబ్. Yes. కంగారు పెట్టట్లేదు, పారిపోతుంటారు గుంట్లందరూ, వచ్చిన గుంట్లందరూ హ్యాపీగా ఉంటారు. యూ హ్యాపీ. చాలా బాగుంది, I am so happy. చాలా బాగుంది. Chala bogun. అలా వింటేనే మొత్తం అంతా హ్యాపీ. లేదంటే వీళ్ళు వెళ్ళిపోతారు. మీకు ఇటలీలో పాస్తాలు అలవాటు కదా, సో ఇది న్యాచురల్ పాస్తా. వెరైటీ పాస్తాలు, చీజ్ పాస్తాలు, రైస్ పాస్తాలు ఇలాగ ఉంటాయి. జస్ట్ వేడి నీళ్ళు వేసుకొని ఉడికిపెట్టుకుని తినేయడమే. ఇలా ఉంటాయి అనమాట సెట్టింగ్. న్యాచురల్, ఒరిజినల్ పువ్వులు, కాయలు, ఆకులు, చీజులు అన్ని రకాలు వేసి ఇచ్చారు. బాగున్నాయి. ఇక్కడ ఈ ఎండ మామూలుగా లేదనమాట. ఫేవరెట్ కంపెనీ అండి, ఫేమస్ కంపెనీ, న్యాచురల్ అనమాట. అంటే కెమికల్ లేయర్, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. One biscuit is mine. I want one. Okay, I will give you. మరి ఇది కారిపోతుందని చెప్పి మనం ఇలా తీసుకున్నాం. బిస్కెట్ వదలకూడదు, ఎవరు తినడమే. It's good. ఈ వెన్నీస్ చాలా బాగుందండి, చిన్న చిన్న కాలువలతోని. నిజంగా అద్భుతంగా ఉంది. తిరగడం చాలా బాగుంది. నిజంగా రొమాంటిక్ ఎందుకన్నారంటే లొకేషన్ ఎలా ఉంది, వైబ్ ఎలా ఉంది. ఇక్కడ ఎంత బాగున్నారో చూడండి, అసలు లొకేషన్ చూడండి. ఆ నడుములు చూస్తే చాలు, ఆ లొకేషను అది సూపరు. మా ఆడపిల్లల షాపింగ్ వెళ్ళు. ఎందుకు ఆడవాళ్ళు షాపింగ్ బాగుంది. చీప్ పర్వాలేదు. 25 బాగుంది. 25 అంటే పర్వాలేదు, కొనచ్చు. సో ఇది గ్రంథాలయం అండి. ఈ బుక్కులన్నీ వీళ్ళు ఇలా పెట్టారనమాట. వర్షం అప్పుడు పడింది, సో దానికోసం అని ఇవన్నీ ఇలా పెట్టారు ఆ హైట్ కోసం. సో ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే వీళ్ళందరూ ఎక్కి ఫోటోలు తీసుకుంటారు. అందరూ సరస్వతిదే తప్పదు, మరి ఏం చేస్తారు, అందరూ ఎక్కి తీసుకుంటున్నారు కదా. ఇందులో ఉన్నదే నేను చూపించాను, మనం ఏం చెప్పలేం. ఇది ఫేమస్. ఈవినింగ్ అయిందండి, నిజంగా సూర్యుడు పడుతున్నాడేమో. ఎల్ల మీద నుంచి, సందుల్లో నుంచి భలే ఉంది లొకేషన్. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి, బాగున్నది. ప్రతి కార్నర్కి ఒక చర్చు, ఒక లొకేషన్, ఒక సిటీ సెంటర్ లాగా ఉంది. ఎందుకంటే రోడ్లు లేవు కదా వీళ్ళకి, సో బాగుంది. చూసుకోవచ్చు, ఇక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయన్నమాట. మరి మామూలుగా కాదు, అసలు మిలాన్కి అందం. మిలాన్లోనే ఫేమస్ అయిన ఆర్కిటెక్చర్ అండి. చుట్టూ కోట్లు, భలే చాలా అందంగా ఉంటుంది. మంచి మ్యూజిక్ పెడతాను చూడండి, సూపర్ ఉంటుంది. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది.
అమ్మాయిలు ఇక్కడ బొమ్మలు వేసుకొని ఉన్నారండి. మీరు లైన్గానా మీరు చూసుకోవచ్చు. వాళ్ళందరూ అమ్మాయిలే అనమాట. అదిగోండి అందరూ అమ్మాయిలే. మీరు చూస్తున్నారా బాగున్నాయా? ఎగ్జాక్ట్ ఆల్ గర్ల్స్ అనమాట, అందరూ అమ్మాయిలే. షిప్పులు అండి మీరు చూసుకోవచ్చు. అన్ని షిప్పుల్లోని ఇలాగ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వెన్నీస్ మహానగరంలో ఇలా షిప్పులు పడవలు మామూలుగా కాస్ట్ అని కాదన్నమాట. మొత్తం సందులన్నీ తిప్పుతారు. నా Patrika, really I like your company. Thank you so much. It's so good. Okay, see you soon. Okay. I like your company. Yeah, see you soon. See you soon. ఓకే అండి. సో టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది అర్ధరాత్ర. చాలా తిరిగాం ఈరోజు. ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. పరిగెట్టి వచ్చాం. తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. రోమ్ నగరంతోని రోమన్ సామ్రాజ్యాలతో ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.